రోజు బిగ్ బాస్ చూసినావా? చూసిన 3-4 డేస్ చాలా మిస్ అయిపోయినా. ఇవాళ చూసిన. ఇంకా నిన్ననైతే బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది. నేను అప్పుడు స్టార్టింగ్ నుండి అంటున్నాను కొద్దిగా ఫైట్ చేస్తే మంచిగా ఉండేది, ఇంకా ముందు ముందు ఉండేది ఆమె అని. అందరు కలిసి ఆమెని చేసిండ్రు. ఆమె వీక్ పాయింట్ అందరికి ఓకే రైట్ ఫైన్ ఫైన్ అనేది లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయింది. అట్లా ఇంకా ఇవాళ అయితే నిన్నైతే బేబకి వెళ్ళిపోయాక సీత బాగా ఏడ్చింది. ఇంకా కొద్దిగా ఇంట్లో చాలా డిస్కషన్స్ అయినాయి. నేను 3 డేస్ చూడలే కదా ఫ్రెండ్స్, నాకు కొద్దిగా అర్థం కాలేదు, కొద్దిగా డిస్కషన్ అయింది. ఇంకా మళ్ళీ మండే కదా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నామినేషన్లలో యష్మిన్ అయితే నామినేషన్ చేసేది లేదు, నిఖిల్ని చేయాలి, ఇంకా నైనికని చేయాలి. ఇంకా ఇంటి సభ్యులు ఇంకొకళ్ళు స్టార్ట్ చేసిండ్రు. చాలా సిల్లీ రీజన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. నాకు స్వీట్లు ఇయ్యలేవు, నువ్వు చెత్త బుట్టల నుండి ఏదో తీసినవు, అవి పిచ్చి పిచ్చి రీజన్స్ తోటి చేసుకుంటుండ్రు. ఇంకా చాలా మటుకైతే ఒక్కొక్కరు ఇంకా అన్ని నీకు చెప్పలేను నేను. మీకు నామినేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కొంతమంది చేసారు, ఇంకా కొంతమంది ఉన్నారు, రేపు చూపెడతారు ఫ్రెండ్స్. ఇంకా చాలా మటుకైతే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు నాకు కూడా. 4 డేస్ నేనైతే వినాయకుని పడి నేను కూడా చూడలేను. ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తలేదు. ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. రేపటి నుండి స్టార్ట్ అవుతుంది, గేమ్స్ ఉంటాయి అంతే ఫ్రెండ్స్. మీరు ఈ రోజు ఎవరు నామినేట్ అయినరు? ఆమె ఇవాళ అయితే ఆదిత్య నామినేషన్లు, ఇంకా మణి, శేఖర్ భాష, సీత, విష్ణు, సోనియా, ఇంకెవరు, ప్రేరణ ఉంది, అభయ్ ఉండు, ఇంకా నిఖిల్ కూడా ఉండు, నైనిక కూడా ఉంది. ఇంకా వీళ్ళైతే ప్రస్తుతానికి ఉన్నారు. నబిల్ లేడు, ఇంకా పృథ్వీరాజ్ లేడు. వీళ్ళిద్దరైతే మిస్ ఉన్నారు. ఇంకా యష్మిన్ అయితే చేయొద్దన్నారు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. రేపు ఇంకా కొద్ది మంది అయితే ఇంకా చెయ్యాలి. ఇంకా రేపటి నుండి మీకు కంటిన్యూ చెప్తా ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇట్లనే గుడ్ నైట్ అందరికి, బాయ్.